వెంకటేశ్వర రెడ్డి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. లాస్ట్ టైం అప్పుడు 3 days బ్యాక్ త్రీ 3 days క్లాస్ అటెండ్ అయ్యాను కదా సార్. ఓకే, కలర్ థెరపీ. కలర్ థెరపీకి. ఓకే. అగైన్ అప్లై నెంబర్ ఆఫ్ మెంబర్స్ కి అప్లై చేశాను. మ్మ్. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి అయితే ప్రతిరోజు నైట్ అయితే మ్మ్. బ్లాక్ కలర్ వేసుకొని పడుకొని నిద్రపోతారు. ఐ హావ్ 10 డిఫరెంట్ సొల్యూషన్స్. ఒక్క కలర్ పనికి చేయకపోతే ఆ దగ్గర ఇంకా 10 కలర్స్ ఉన్నాయి. అవునవును. ఓకే. యాక్చువల్లీ టుడే మార్నింగ్ కూడా మా అబ్బాయికి లూజ్ మోషన్స్ అయితే ఓన్లీ అప్లై ద బ్లాక్ కలర్ అండ్ స్టమక్ రిఫ్లెక్స్ అది. ఓకే, బాగా ఆఫ్టర్ అయినాడా? ఆఫ్టర్ నో మోషన్. ఎట్లా అనిపిస్తుంది మా 3 days కోర్స్? మీ సూపర్ సార్. అసలు యాక్చువల్గా ఏంటంటే నేనే ఆశ్చర్యపోయా. మొన్న లాస్ట్ టైం ఒక మాట చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఇది మీకే అంకితం. లాస్ట్ టైం ఒకళ్ళు శ్రీశైలం వెళ్ళారు, ఒక బ్యాచ్, ఒక 30 members దాకా. మ్మ్. ఆమెకి ఆ లేడీకి ఏంటంటే అర్జెంట్ యూరినేషన్ అను మోషన్ కి ఏదైనా ఇబ్బంది ట్రావెలింగ్ చేసేటప్పుడు మోషన్ అవుతుంది. మ్మ్. ఆమె వెళ్లే ముందు నన్ను ఒక కలర్ అడిగితే నేను ఓన్లీ స్టమక్ రిఫ్లెక్స్ ఎల్జీ దగ్గర ఒక బ్లాక్ కలర్ వేసుకోమని చెప్పేసి బ్లాక్ మెన్ తీసుకెళ్ళమని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పూజలోకి వెళ్ళినా సరే ఆ బ్లాక్ కలర్ వేసుకొని అప్లై చేశారు. అసలు మోషన్ కాదు కదా, ఎంతసేపు కూర్చొని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఆ పక్కన ఆమెను చూసి వేరే వాళ్ళు అడిగారంట, హైదరాబాద్ వాళ్ళు, ఆ. ఏంటి బ్లాక్ కలర్ వేసుకుంటున్నా అంటే ఇలా మోషన్ అర్జెన్సీ కానీ ఏమి రాకుండా ఉండదంటే వాళ్ళందరూ వేసుకున్నారంట. మ్మ్. ఓ, ఈ కలర్ లో ఇంత ఇంపాక్ట్ ఉండిద్దని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. మీ సార్కి థ్యాంక్ యూ చెప్పండి, నాకు కదమ్మా బసవరాజు గారికి చెప్పాలి, ఆయన చెప్పింది నేను చెబుతున్నాను అందుకంటే లేదని చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టీసీఎం కోసం ఇస్ వెయిటింగ్ ఫర్ యూ సార్. సార్, 3 రోజుల చిన్న కోర్సుకే ఇంత రిజల్ట్ ఉంది అంటే టీఎం 6 months కోర్స్ ఎట్లుంటది? అది మీకు అసలు బసవరాజు అనే పేరుకే అది బ్రాండ్ అంబాసిడర్. నాకు యాక్చువల్ గా అసలు లావణ్య అనే వ్యక్తి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. మ్మ్. కానీ స్టిల్ టుడే ఈ రోజు కూడా కంటిన్యూషన్ అవుతానే ఉన్నా. మొన్న ఇంగ్లీష్ దానికి కూడా వచ్చాను నేను కలర్ థెరపీకి. కనుక్కోకుండా ఆ క్లాస్ అయిపోగా రన్నింగ్ లో ఉండగానే మీరు మళ్ళీ హైదరాబాద్ లో క్లాసు అనౌన్స్ చేశారు తెలుగులో కలర్ థెరపీ గురించి. ఎమ్మెల్యే మ్మ్. వంశీ గారికి ఫోన్ చేసి, సార్ ఆల్రెడీ అక్కడ అమౌంట్ కట్టేశాను, అనుకోకుండా మళ్ళీ ఎమ్మెల్యే రెడీ చేశారు, ఎలా సార్ అంటే ఇది నేను పార్టిసిపేషన్ చేస్తుందండి అని చెప్పారు. ఎందుకంటే అలా తెలుగు ఇది కోసం కలర్ వెయిటింగ్. థెరపీ. ఇక్కడ అయింది సార్, టీఎం చేద్దాం అన్నాడు. ఏది ఉమ్, చేసినా అది ఓకే. సో అవును. కానీ ఎందుకంటే మాకు యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ ని తెలుగులో ఇంతవరకు పూర్తిగా అందిస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మీరే వన్ ఆఫ్ ది ప్రస్తుతానికి మాకు కనబడుతున్న వాళ్ళు. చూడప్ప, ఇప్పుడే చెప్తున్నాను వెరీ క్లియర్ గా. ఓకే. వెరీ క్లియర్ గా చెప్తున్నాను. కలర్ సింపుల్ గా నేను ఉండేది కానీ రిజల్ట్ ఇంటి మెరాకిల్ గా ఉండదు. ఇంటిలో హీలర్స్ ని క్రియేట్ చేస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. ఐఎమ్ రెడీ. ఆక్యుపంచర్ అనేది జనాల్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ కర్ణాటకలో చేశాను నేను. అవును. కర్ణాటకలో దగ్గరగా 5,000 to 6,000 మెంబర్స్ ని హీలర్ ని క్రియేట్ చేశాను. నౌ ఐ విల్ డూ ఇట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. కానీ యాక్చువల్ గా నాకు జోజిరాజు గారిది క్లాస్ నేను మిస్ అయ్యాను సార్. అసలు యాక్చువల్ గా ఆ గ్రూప్ లో నేను వెళ్ళాల్సింది ఆ రోజు. యాక్చువల్ గా తర్వాత తెలిసింది జోజిరాజు గారు ఇలా కండక్ట్ చేస్తున్నారని. తర్వాత చాలా అసలు ఆల్మోస్ట్ ఒక 20 members యోగా వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటున్నారు. నేర్చుకొని కొంతమంది ప్రాక్టీస్ లో కూడా ఉన్నారు యోగా చేసే వాళ్ళు కూడా. కానీ ఇది శాస్త్రి గారు తెలియదు, కానీ నాకు జోజిరాజు గారు బాగా తెలుసు. జోజయ్య ఈజ్ ఏజ్ 69-70 అవును, years. టీచర్ సార్. యాక్చువల్గా ఇది టీచరు. ఆయన ఓన్ గా కూడా 2 books రాశారు ఆక్యుపంచర్ మీద. ఎస్. సో ఆయన టీఎం చెప్తున్నాడంటే చాలా సంతోషమైంది. నేను చెప్తాను అవును, ఆ కదా. ఏజ్ లో అంత కష్టపడుతున్నారంటే చాలా మనకి మార్గదర్శకం కదా సార్. సో 70 years ఆయన అంత కష్టపడతాడంటే నాకు 39 years. ఇంత ఇంకా ఎఫర్ట్ వేయాలి మిమ్మల్ని కదా. చూసి ఇప్పుడు సేమ్ మేము ఒకసారి వచ్చాం ఫీల్డ్ లోకి, కానీ మిమ్మల్ని చూసి మేము ఇంకా సిగ్గుపడుతున్నాం అంతే. ఏం లేదు సార్, ఐఎమ్ జస్ట్ వర్క్. నాకేది అక్యుపంచర్ తప్ప ఏది తెలీదు. అంటే జస్ట్ డూ ప్రశాంతంగా ఓన్లీ అదే చాలు దిస్. సార్. పీపుల్ కి డ్రగ్ లెస్ థెరపీ అంటే ఇది ఒకటే కదా. అవును. అందులో సో డ్రగ్ లెస్, ఇప్పుడు నీడ్ లెస్. ఇప్పుడు నీడ్లెస్ తో కూడా పర్లేదు కదా. నాని కంప్లీట్ అక్యుపంచర్ చెప్తాను, కానీ నీడల్ ఉండదు. ఓకే ఓకే మెరిడియన్ కి ఒక మేతి ఆర్ పెప్పర్ వేస్తాను, ఓన్లీ 10 minutes. ఓకే సార్. వేసిన తర్వాత నెక్స్ట్ డే కి పేషెంట్ కి ఏమవుతుందని ఇప్పుడే చెప్తాం. ఓకే. ఇట్స్ ప్రిసైజ్. ఏదో ఒక 4 పాయింట్ వేసాము ఏదో అవుతుంది అట్లా కాదు. ఓకే. ఇప్పుడు వేసి ప్రిసైజ్ గా అనలైజ్ చేసి లివర్ ని ఎన్హాన్స్ చేయాలా, కానీ కిడ్నీలో హీట్ తగ్గించాలా, ప్రిసైజ్ గా చేసేది. అదే. సో కానీ డెఫినెట్ గా ఎమర్జెన్సీ పాయింట్ లో 11 నాకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లో భలే ఉపయోగపడింది సార్.
ఎవరికైనా హార్ట్ అటాక్ అవుతుంది అంటే ఏది లేదు, ఒకటే ఒకటి LI11 ఇక్కడ. మీరు చెప్పిన తర్వాత దాదాపు ఒక 5-10 మెంబర్స్ మీద అప్లై చేశాను. అప్పుడప్పుడు కొప్పులు పడిపోయిన వాళ్ళు లేపాను. మీరు చెప్పింది చాలా మొన్నే లాండీశ్వరరావు కూడా రిసీవ్ చేసుకున్నాను. కానీ ఎలా వాడాలో తెలియలేదు దాన్ని. అది తెలుగులో దాని ఒక నాడీశ్వర క్లాస్ కండక్ట్ చేస్తాను. ఒకసారి చేయండి సార్, ఎందుకంటే ఎలా వాడాలో కొంచెం తెలిస్తే ఇకనా. డెఫినెట్ గా చాలా మంది అడుగుతున్నారు, తెలుగులో ఇంగ్లీష్ లో స్టార్ట్ చేస్తాను. సో వి విల్ స్టార్ట్ డెఫినెట్లీ, ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. నేను చెప్పేది ఏంటంటే ఐ విల్ టీచ్ యూ ఓన్లీ 20-25 పాయింట్స్ ఓకే అంతే. ఓకే సార్. ఈ 25 అక్యుపంచర్ పాయింట్ ని మీరు సరిగ్గా నేర్చుకుంటే యూ కెన్ ఓకే హ్యాండల్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, మెంటల్, ఓకే ఎమోషనల్ అండ్ ఫిజికల్ డిసీజెస్. ఓకే సార్. Okay. So soon ఓకే I will come to Hyderabad, and that all based on Vamshi effort.